హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం టేస్టీ అండ్ ఈజీగా బెండకాయ ఇగురుని అయితే చేసేసుకుందాం. సో ఫస్ట్గా కళాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పల్లీలు వేసుకొని బాగా రోస్ట్ చేసుకోండి. నెక్స్ట్ అయితే ఆనియన్ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనమైతే పల్లీలు వేగిన తర్వాత పోపు దినుసులు అన్నీ వేసుకోండి. అవి ఎక్కువ వేసుకోవడం వల్ల మనకి నోటి తగులుతూ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం ఈ కర్రీలోకి పచ్చిమిర్చి కంటే ఎండుమిర్చి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని కొంచెం చేత్తో స్మాష్ చేసుకుంటూ వేసామంటే చాలా బాగుంటుంది టేస్ట్. అండ్ అలాగే దాంట్లో టర్మరిక్ పౌడర్ వేసి మనం బాగా వేయించుకోవాలి ఈ కలర్ వచ్చే వరకు. నెక్స్ట్ అయితే ముందుగానే కట్ చేసుకొని కొంచెం ఎండకి పెట్టామంటే మంచిగా జిగురు లేకుండా మంచిగా ఉంటాయి. వీటికి ఫ్రై లాగా అయితే బాగుంటుంది. అండ్ నెక్స్ట్ అయితే ఇవి కొంచెం విరగకుండా మంచిగా రోస్ట్ చేసుకోండి. అండ్ తర్వాత అయితే మనం ఇట్లా ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత కొద్దిగా మనకి తగినంత కారం అయితే వేసేసుకొని సిమ్లో పెట్టి మంచిగా కలుపుతూ ఉంటే మనకి ఇట్లా అయితే అవుతుంది.